హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్య 1234. ఈరోజు సండే కాబట్టి నేను మా హస్బెండ్ బయటికి వెళ్దాము, ఎక్కడికి వెళ్దామా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను. నేనైతే ఇంకా కార్తీక మాసం కదా, టెంపుల్కి అయితే వెళ్తాము బాగుంటుంది అనేసి అనుకున్నాను. మన బెంగళూరులో ఉన్న శివ హోమ్ టెంపుల్ అనేసి ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూశాను అనమాట. మా ఫ్రెండ్ కూడా వెళ్ళొచ్చింది. సో అక్కడికి వెళ్తాము, దర్శనం చేసుకొస్తాము అనేసి నేను ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుండి. కోరమంగళ నుంచి మనకి శివహోమ్ టెంపుల్కి 30 మినిట్స్ అయితే పడిందనమాట మాకు టైము అక్కడికి వెళ్ళేసరికి. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నా వల్ల అయినంత వరకు షూట్ చేశాను, అవి అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం లోపలికి వెళ్ళే కొద్దీ అన్నీ శివుని గురించి అండ్ యోగా గురించి కొటేషన్స్ అయితే ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయన్నమాట. మంచి మంచి కొటేషన్స్ అవన్నీ. ఇదైతే మనకి లోపల ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మీరు చూసారు కదా, నేను టెంకాయ, పత్తిలు, పూలు, అట్టి పండ్లు, 2 టెంకాయలు అవన్నీ సెట్ మనకి ఎంట్రన్స్లోనే అమ్ముతూ ఉంటారు. ఆ సెట్ నేను తీసేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాను. చాలా బాగా సెట్ చేశారనమాట, డెకరేషన్ అని సూపర్గా చేశారు. ఇలా వెళ్తుంటే ఏదో గృహాలలో టన్నల్స్లో వెళ్తా అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. చాలా బాగా సెట్ చేశారన్నీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడక్కడ దేవుడి ఫొటోస్ అవన్నీ డెకరేషన్ చేసి పెట్టారు. కొటేషన్స్ చాలా బాగుంది ఆ కొటేషన్స్. ఇక్కడ మీరు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఇవన్నీ షార్క్ అనమాట, చాలా బాగుంది. యోగా గురించి, మెడిటేషన్, ఇవన్నీ మొత్తం చాలా కొటేషన్స్ అయితే పెట్టారనమాట ఇక్కడ వీళ్ళు. వచ్చేసిందా? ఇక్కడ మీరు చూడండి, టన్నల్స్లో వెళ్తాం కదా, అలా ఉంది అనమాట. చాలా సెట్ చేశారు. నేను ఏదైనా చెక్క ఇవి ఏమన్నా ఉంటుంది అనుకున్నా, బట్ చూస్తే అంత రాయిలాగే ఉంది. టచ్ చేస్తే అసలు ఎలా సెట్ చేశారా అనేసి షాకింగ్లో ఉన్నాం అనేసి. ఇప్పుడు మనమైతే కౌంటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మీరు చూసారు కదా, టికెట్స్ తీసుకుంటున్నాం మేము. స్పెషల్ దర్శన్ 250 రూపీస్, మిరాకిల్ కాయిన్ దేయ అండ్ నవగ్రహ పూజ, మృత్యుంజయ హోమం ఇవన్నీ ఇంక్లూడెడ్ అనమాట 250 రూపీస్కి. మనం అక్కడికి వెళ్తూనే కౌంటర్లో స్వామి మనకి ఒక గిన్నెలో మనకి రుద్రాక్షలు అనేవి ఇస్తారు. ఆ రుద్రాక్షలో ఒక్కొక్క రుద్రాక్ష మనం ఒక కప్పులో అన్ని వేసుకుంటూ రావాలి. తర్వాత మనకు ఒక థ్రెడ్ కూడా ఇస్తారనమాట. రుద్రాక్షలతో పాటు మన కోరిక కోరుకుని ఆ చెట్టు కట్టాలన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మేము పైకి అయితే వెళ్తున్నాము. అక్కడ మీరు చూసారు కదా, వినాయకమయ విగ్రహం. ఎంత పెద్ద విగ్రహం పెట్టారంటే అంత చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత విగ్రహం పెట్టారు. చాలా బాగుంది. ఇప్పుడు మీరు మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హరిద్వార్ అనమాట. మనకి పుణ్యక్షేత్రాలలో ఎక్కడెక్కడ ఎలా ఉంటారో విగ్రహాలు, రిషికేశ్వరి అది యాజ్ ఇట్ ఈజ్ మనకి చూపించారనమాట. వీళ్ళంతా బాగా సెట్ చేశారు లింగాలని. మనం అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చూడొచ్చు మనము ఎక్కడ ఎలా ఉంటుందనేసి. బద్రీనాథ్ ఇది. ఇక్కడ చూడండి, సైడ్లో మనకి వాటర్ వస్తున్నాయి అన్నమాట. వాటర్ రాళ్ళ దగ్గర నుంచి బద్రీనాథ్లో ఇలా ఉంటారనమాట. శివలింగము అలా సెట్ చేశారు చాలా బాగా. కేదార్నాథ్ ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాము లోపలికి. ఇక్కడ లోపల లైటింగ్ తక్కువ ఉండడం వల్ల సో అక్కడ లింగం అనేది లైట్ కనపడలేదు, మబ్బుగా ఉంది బ్యాక్గ్రౌండ్. అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. అమర్నాథ్ అనమాట. ఇక్కడ చూడండి, అసలు నేను ఫస్ట్ షాక్ అయింది ఇదే అనమాట. అమర్నాథ్ అంత ఐస్ కడ్డని ఆ లింగం అంతా అసలు టచ్ చేస్తుంటే అంత రౌండ్గా వాళ్ళకి షేప్ ఎలా వచ్చిందో నాకు అసలు అర్థం కాలే. బట్ అది కరగను కూడా కరగలేదు, అలాగే ఉంది విగ్రహం. చాలా బాగుంది. ఇప్పుడు టన్నల్సే గుర్తొస్తుంది నాకైతే. టన్నల్ లోపల వెళ్తున్నట్టు ఉందన్నమాట. క్యూ లాగా ఉంది. సో సండే కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు.
లోపల అంతా మనకి లైట్ సెట్ ఇక్కడ మీరు చూసారు కదా, బయటకు వస్తూనే మనము శివలింగంకి అభిషేకం చేయాలి. అన్నీ ఇంక్లూడెడ్ అనమాట 250 రూపీస్కి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత బాగా సెట్ చేశారో, డెకరేషన్ చాలా బాగా చేశారు. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క కొటేషన్ పెట్టారనమాట. మాకు టైం లేదు అంతా నేను చూపించడానికి. సండే కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు నా వెనకాల కూడా. సో నాకు వీలైనంత వరకు నేను ఇలా వీడియో షూట్ చేసుకుంటూ అయితే వెళ్ళాను. The Jyotirlings are very powerful all over India. But we must realize the truth. ఇప్పుడు మనం ఆ టన్నల్స్ అన్ని దాటుకొని ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవబోతున్నాం అనమాట. లోపలికి అయితే వచ్చేసాము. చూడండి ఇది ఎంత బాగా డెకరేషన్ చేస్తారు. చుట్టూ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ వాళ్ళు మనకిచ్చే మిరాకిల్ కాయిన్ ఉంటుంది కదా, అది మనం మనసులో కోరుకొని ఆ వాటర్లో అయితే వేయాలన్నమాట. అండ్ చిన్న క్యాండిల్తో దీపం కూడా ఇస్తారు, అది వెలిగించాలి. ఇది మృత్యుంజయ హోమం అనమాట. వాళ్ళే ఈ అన్నీ ఇంక్లూడెడ్ కాబట్టి వాళ్ళే ఇచ్చేస్తారు. ఆ హోమంలో మన చేత వేపిస్తారనమాట. మంత్రం చదువుతా మన నేమ్స్, మన గోత్రం అవన్నీ తీసుకొని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శివయ్య ఎంత బాగున్నారో. అసలు చాలా 2 కళ్ళు సరిపోవు అనమాట శివయ్యని చూడడానికి. అంత బాగా పెట్టారు విగ్రహాన్ని. ఇక్కడ మీరు చూసారు కదా, అక్కడ రౌండ్గా ఉంది కదా, అక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి లోపల. అండ్ మేము దర్శనం చేసుకొచ్చి అక్కడ కూర్చున్నాము లోపల. చాలా పీస్ఫుల్గా ఉంది. మన తెలుగువారు బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని, మన తెలుగువారే అని కాకుండా ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంది లోపల, చాలా బాగుంది. కార్తీక మాసం కాబట్టి సో సండే అది కాక చాలా క్రౌడ్ ఉన్నిందనమాట. మనం తీసుకున్న టెంకాయలు వాళ్ళే లోపల కొట్టేసి మనము ఇక్కడ బత్తీలు దేవుని దగ్గర వెలిగించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.